నటభూషణ శోభన్ బాబు 1986లో 11 చిత్రాల్లో నటించారు. వాటిలో 9వ చిత్రం అడవి రాజా విడుదలయ్యింది. నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబు కాంబినేషన్లో ఇద్దరు దొంగల చిత్రాన్ని నిర్మించి ఘన విజయం పొందిన తరువాత నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ తన సోదరుడు నాగేశ్వరరావుతో కలిసి శోభన్ బాబు సోలో హీరోగా అడవిరాజా సినిమా తీశారు. కె మురళీమోహనరావు దర్శకుడు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా తనకు సాటి మరెవరూ లేరని పెంచుకున్న శోభన్ బాబు అడవిరాజా చిత్రంలో ఫారెస్ట్ ఆఫీసర్గా ఓ విభిన్నమైన పాత్రను పోషించారు. ఈ సినిమా షూటింగ్ 1986 ఏప్రిల్ 21న చెన్నైలోని మురుగాలయ స్టూడియోలో మొదలైంది. ప్రారంభోత్సవానికి హీరోలు కృష్ణ, చిరంజీవి హాజరయ్యారు. రాధ హీరోయిన్గా నటించిన అడవిరాజా చిత్రం షూటింగ్ ఎక్కువగా ముదుమలై ఫారెస్ట్లో జరిగింది. కైకాల సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి, గొల్లపూడి, గిరిబాబు, నూతన్ ప్రసాద్, వీరభద్రరావు, శ్రీలక్ష్మి తదితరులు నటించారు. వీటితో పాటు ఏనుగులు, ఎలుగుబంటి, చిలుకలు, కోతి కూడా కీలక పాత్రలు పోషించాయి. ఈ సినిమా కోసం చెన్నై నుంచి లారీలో చిరుతపులి, హైనా, కొండ చిలువ, మొసలి వంటి జంతువుల్ని ముదుమలై ఫారెస్ట్కు తీసుకెళ్లడం విశేషం. అక్కడ అభయారణ్యం అనే ప్రదేశంలో హీరో ఇంటి సెట్టు, కోయలగూడెం, టింబర్ డిపాజిట్స్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తను అంతవరకు తీసిన చిత్రాల కంటే భారీ బడ్జెట్తో అడవిరాజా చిత్రాన్ని నిర్మించారు నిర్మాతలు. శోభన్ బాబుతో మాస్ ఫిల్మ్ తీస్తూ ఇంత భారీగా ఖర్చు పెడతారా, దెబ్బతింటారు, జాగ్రత్త అని శ్రేయోభిలాషులు హెచ్చరించిన కైకాల సోదరులు వెనుకంజ వేయలేదు. అలాగే మంచి రేట్లకు అడవిరాజా సినిమాను అమ్మారు. ధైర్యం చేసి కొన్న బయ్యర్లు మంచి లాభాలు పొందారు. 1986 అక్టోబర్ 31న విడుదలైన అడవిరాజా చిత్రం తొలివారం 41 ప్రింట్లకు 61,84,832 రూపాయలు వసూలు చేసింది. అలాగే 20 రోజులకు ₹1 కోటి కలెక్ట్ చేసింది. విడుదలైన 5 వారాల వరకు మంచి వసూళ్లతో సినిమా స్ట్రాంగ్గా నడిచింది. మంచి వసూళ్లు ఉండగానే కొన్ని సెంటర్స్లో బయ్యర్లు రెగ్యులర్ షోల నుంచి మార్నింగ్ షోలకు మార్చడం రన్నును దెబ్బతీసింది. 20 కేంద్రాల్లో 100 రోజులు పూర్తయ్యాక 1987 ఫిబ్రవరి 7న చెన్నైలోని తాజ్ కోరమండల్ హోటల్లో శతదినోత్సవం చాలా సింపుల్గా నిర్వహించారు. నటీనటులకు చిరంజీవి, సాంకేతిక నిపుణులకు కోదండరామిరెడ్డి జ్ఞాపికలు అందజేశారు. ఈ వేడుకలో శోభన్ బాబు మాట్లాడుతూ, ఈ సినిమా ఇన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడిందంటే ముందుగా అభినందించాల్సింది దర్శక నిర్మాతలను. ఇద్దరు దొంగలే, మొండి ఘటాలే. వాళ్ళు చెప్పిందే ఇంకొకరు వినాలి తప్ప ఎవరు ఏమి చెప్పినా వాళ్ళు వినరు. అందుకే జంతువులతో సినిమా తీసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శభాష్ అనిపించుకున్నారు. ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇచ్చి ఒప్పించారు అన్నారు శోభన్ బాబు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.